26 ఏళ్ల ముంబై డాక్టర్ రెండేళ్లకోసారి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పటికే ఆమె చాలా దేశాలు తిరిగొచ్చారు. సరే ఈసారి అమెరికాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం అమెరికా B1 B2 ఈ టూరిస్ట్ వీసా ఏదో ఉంటుంది కదా, దానికోసం అప్లై చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె వీసా అప్లికేషన్ రిజెక్షన్ కు గురైంది. దీంతో షాక్ అయిన ఆమె తన అనుభవాన్ని మొత్తం రెడిట్ లో పంచుకుంది. అసలు ఎందుకు నా వీసా క్యాన్సిల్ చేశారు అని చెప్పి. సో ఆమెకు చాలా మంచి అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే ఆమె దాదాపు 10 దేశాలకు పైగా తిరిగొచ్చింది. అయినా కూడా ఆమె వీసా ఎందుకు రాలేదు అని చెప్పి ఆమె షాక్ అయింది. సో దానికి మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటుందేమో, ఈ స్టోరీ మొత్తం వినండి. తర్వాత మీరే ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్‌లో. సో ఈ డాక్టర్ ప్రస్తుతం ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ అన్నమాట. ఇంతకుముందు నీట్ పీజీ కోసం ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ తన మెడికల్ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఆస్ట్రియా, ఇటలీ, స్విట్జర్లాండ్, వియత్నాం, మొరాకో, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, దుబాయ్ వంటి చాలా దేశాలు ఆమె వీసాలు పొంది సింపుల్‌గానే వెళ్ళొచ్చేసారు. అలాంటి ఆమెకు అమెరికా వీసా రిజెక్షన్ షాక్‌కు గురి చేసిందన్నమాట. అసలు నేనేం చేసినా, నేనేం తప్పు చేశాను, నా వీసా ఎందుకు రిజెక్ట్ చేసిర్రు, నన్నెందుకు టూరిస్ట్‌గా కూడా యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి. సో ఈ వీసా ఆఫీసర్‌తో ఇంటర్వ్యూ ఎలా జరిగింది? అసలు ఆ ఇంటర్వ్యూలో ఆమెను ఏం క్వెషన్స్ అడిగారు? వీళ్ళ డిస్కషన్ ఎట్లా జరిగిందనేది కూడా ఆవిడ తన పోస్ట్‌లో క్లియర్‌గా చెప్పారు. సో ఫస్ట్ ఆవిడ ఆఫీస్‌కెళ్ళగానే అక్కడ ఆఫీసర్ దగ్గర కూర్చొని గుడ్ మార్నింగ్ ఆఫీసర్ అని చెప్పి పలకరించారట చిరునవ్వుతో. సో తర్వాత అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి ఆయన ఆఫీసర్ అడిగారట. అయితే ఈవిడ టూరిజం కోసమని క్లియర్‌గా చెప్పిందంట. అయితే తన కుటుంబం ఇంతవరకు అమెరికా వెళ్ళలేదని, ఇక 2 ఏళ్లకొకసారి చాలా విదేశీ పర్యటనలు చేస్తుంటాం మేము, ఇంటర్నేషనల్ ట్రిప్ చేస్తాం. సో అది మాకు అలవాటు. కాబట్టి ఈసారి అమెరికాకెళ్ళాలనుకుంటున్నాం అని జెప్పి చాలా నవ్వుకుంటూ చెప్పిందంట. అయితే అమెరికాలో బంధువులు ఎవరైనా ఉన్నారా అని జెప్పి ఆఫీసర్ అడిగారట. అయితే నా సోదరి ఉన్నారక్కడే. అక్కడ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుకుంటుంది అని జెప్పి తన ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తన వృత్తి గురించి అడిగారట ఆఫీసర్. అంటే తన ప్రొఫెషన్ ఏంటి అనేసి అడిగితే తను ఒక ప్రాక్టీసింగ్ డాక్టర్‌ని అని చెప్పారంట. తన స్పెషలైజేషన్ కూడా చెప్పి సంవత్సరానికి 8,00,000 సంపాదిస్తానని ఫ్లోలో చెప్పేసారు. అయితే ఆమె తల్లిదండ్రులకు కూడా అమెరికా B1, B2 వీసాలు ఉన్నాయి. సో రెగ్యులర్‌గా వెళ్లి వస్తుంటాం మేము. వెళ్ళాలి మా సిస్టర్ దగ్గరికెళ్లి అక్కడ కొన్ని మంత్స్ ఉండి మేమక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అని జెప్పి చెప్పారట. అయితే వారితో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నానని జెప్పి ఈమె క్లియర్‌గా అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిందింకా. వాళ్ళేం ఆలోచించుకున్నారో ఏంటో ఆఫీసర్ వచ్చి, "మేడం మీరు ప్రస్తుతం అయితే వీసాకు అనర్హులు. మీకు వీసా రాదు" అని జెప్పి పంపించేసారట. అయితే ఇంక షాక్ అసలు. ఎందుకు అంత మాట చెప్పాల్సొచ్చిందని చెప్పి ఇంక ఏం అడగలేరు కదా! సో, డైరెక్ట్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత తనిట్లా రెడిట్‌లో పోస్ట్ చెప్పుకుంది. ఏంటంటే డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం ఆమె 2 సార్లు DS-160 ఫార్మ్స్ నింపారంట. సో, ఆవిడ చేసిన తప్పేంటి అనంటే ఈ DS-160 ఫార్మ్ 2 టైమ్స్ నింపినప్పుడు, ఫస్ట్ టైమ్ నింపినప్పుడేమో గ్యాప్ ఇయర్‌లో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పారంట. రెండోసారి ఏమో ఆ గ్యాప్ ఇయర్‌లో పీజీ సీట్ కోసం వచ్చాక తన ఆదాయం, తన ఉద్యోగ వివరాలు అన్నీ మార్చి నింపేశారంట. సో, తాను పీజీ విద్యార్థిని అయినప్పటికీ కూడా విద్యార్థి అని చెప్పకుండా డాక్టర్‌ని అని చెప్పుకోవడం వాళ్ళకి ఏదో అనుమానం కలిగించిందా అని చెప్పి ఆవిడ అడుగుతున్నారు. సో, తన వద్ద 20,00,000 విలువైన పెట్టుబడులు అంటే తన అకౌంట్‌లో 20,00,000 వరకు ఉన్నాయి. అయితే తన దగ్గర 20,00,000 విలువైన పెట్టుబడులు అంటే తన అకౌంట్‌లో 20,00,000 ఉన్నప్పటికీ కూడా తన ఆదాయం మాత్రం సంవత్సరానికి 8,00,000 అని చెప్పడం వాళ్ళకి ఇంకేమైనా డౌట్ కలిగించిందా? అయితే తన అకౌంట్‌లో 20,00,000 ఉన్నా గూడా తను 8,00,000 నా యాన్యువల్ ఇన్‌కమ్ అని చెప్పడం ఏమైనా తప్పా? అనేసి తన బాధను రెడ్డిట్‌లో పంచుకుంది ఆ డాక్టర్. అంటే అమెరికా వీసా పొందాలంటే చూడండి, నిజాయితీ, నిజం అంటే కొంచెం మార్చి చెప్పినా గూడా అక్కడెందుకు ఇలా చెప్పారు, ఇక్కడెందుకు ఇలా చెప్పారు, మీరేమన్నా ఫేక్ చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా అని చెప్పి చాలా సార్లు పరిపరి విధాలుగా వాళ్ళు ఆలోచించి వీసాలనేవి మనకి గ్రాంట్ చేస్తున్నారు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ డాక్టర్ ఘటన అయితే మరి మనకు మరోసారి నిరూపిస్తుంది.